రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ నేటి నుంచి బహిరంగ విచారణ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన విచారణకు మాజీ ఎంసీ మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. గతంలో మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రశ్నలు సమాధానాలను వెంటనే కమిషన్ చీఫ్ నోట్ చేసుకుంటున్నారు. అంతకుముందు విచారణలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్తో కమిషన్ చీఫ్ దేవుడిపై ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ప్రమాణం అనంతరం ఈఎన్సీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి, డిపిఆర్ను ఎవరు సిద్ధం చేశారని పలు ప్రశ్నలు సంధించారు. రైట్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ నేటి నుంచి బహిరంగ విచారణ చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన విచారణకు మాజీ ఎంసీ మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. గతంలో మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రశ్నలు సమాధానాలను వెంటనే కమిషన్ చీఫ్ నోట్ చేసుకుంటున్నారు. ఇక అంతకుముందు విచారణలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్తో కమిషన్ చీఫ్ దేవుడిపై ప్రమాణం చేయించుకున్నారు. అనంతరం ఈఎన్సీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి, డిపిఆర్ను ఎవరు సిద్ధం చేశారని పలు ప్రశ్నలు సంధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేసినది. జస్టిస్ మీనాక్షి చంద్రబోస్ నేతృత్వంలో గత కొంతకాలాల యొక్క విచారణ అయితే జరుగుతోంది. కానీ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇటు అనేక మంది పాత్ర ఉందని చెప్పేసి వీళ్ళను విచారణకు అంటే సమన్లు ఇవ్వడము, వాళ్ళని పిలవడము, వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాల్సిన ప్రక్రియ అయితే చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా ఈ యొక్క ఇప్పటికే విచారణ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేసినటువంటి దాన్ని మొత్తం కూడా వాళ్ళ ముందే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఇటు ఈఎన్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఇలా ఇటు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ అధికారులు, ఇటు ఏజెన్సీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కమిషన్ అయితే చేయిస్తా ఉంది. ఈ కాళేశ్వరం కమిషన్ ఎందుకంటే మాజీ ఈఎన్సీ మురళీధర్ కూడా హాజరు కావడం జరిగింది. ఆయనతో పాటుగా ఈ రోజు ఓన్లో ఈఎన్సీ మరొక ఇంజనీరింగ్ చీఫ్ అధికారి నాగేంద్రరావు కూడా హాజరు కాబోతున్నారు. అతన్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నది. ఈ కమిషన్ ముందుకైతే విచారణకు ఇప్పటికే హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా అఫిడవిట్లు సమర్పించారు. సుమారు 57 వరకు పై కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. వాళ్ళందరూ కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. శ్రీ సోమేష్ కుమార్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సోమేష్ కుమార్ కూడా ఈ నోటీసులు జారీ చేసిన విషయంలో కూడా కమిషన్ అయితే పరిశీలన చేస్తా ఉంది. ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముఖ్యంగా నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రజాప్రతినిధులుగా పిలవాలని చెప్పేసి కమిషన్ భావిస్తున్నది. కన్నపల్లి పంప్ హౌస్ కానీ లేకపోతే మిగిలిన పంప్ హౌస్ల విషయంలో కానీ ఎక్కువ అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే కమిషన్ అంచనా వేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొన్న ఇటు మధ్యంతర రిపోర్ట్ కూడా విజిలెన్స్ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దాంట్లో ఆర్థిక బిల్లులపై, ఆర్థిక అంశాలపై క్లారిటీ లేదని చెప్పి కూడా ఈ యొక్క సమాచారం కొంత దీనిపైన కమిషన్ అయితే విచారణ అంటే విజిలెన్స్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్థిక అంశాలపైన క్లారిటీ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఎన్డీఎస్ఏ అధికారులు కూడా ఇంతవరకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇవ్వాలని చెప్పి కోరినా కానీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం వాళ్ళకు కూడా సంబంధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిషన్ అయితే నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 31 వరకే ఈ యొక్క కమిషన్ అంటే కాళేశ్వరం పైన విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ మీనాక్షి చంద్రబోస్ కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఉండడంతో ఈ 31 లోపే విచారణ మొత్తం పూర్తి చేసి నివేదికను పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కమిషన్ భావిస్తున్నది. మరొకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ఈ యొక్క కాళేశ్వరం సంబంధించిన ముఖ్యంగా కుందిల్లా, అన్నారం, మేడిగడ్డకు సంబంధించినటువంటి పనులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది.
ఇప్పటికే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో కుంగిపోయినటువంటి పిల్లర్ల స్థానంలో గేట్లు మొత్తం ఎత్తేసినటువంటి అధికారులు దానికి సంబంధించి డిసెంబర్ లోపు ఈ యొక్క పనులు మొత్తం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందించేందుకైతే ఏర్పాట్లు చేసిన విధంగా ఈ డిసెంబర్ లో మొత్తం కూడా పనులను పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నది. మరోవైపు వానాకాలం ఈ యొక్క వరదలు పూర్తి స్థాయిలో రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.